హలో అండి. ఈరోజు చికెన్ కర్రీ కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వాడకుండానే గ్రేవీ వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు వేగాక చికెన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. చికెన్ వేగాక మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోండి. చికెన్ని మంచిగా ఉడికించుకున్నాక అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మరో 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పుని చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. అలాగే ఇంకా గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.